నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఎన్డీఏ పార్టీలో మోడీ తర్వాత అగ్రనేత. సో అటువంటి వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఎన్డీఏ భాగస్వామ్యానికి చాలామంది కలిసి వస్తున్నారు, ఎవరు వచ్చినా మేము స్వాగతిస్తాము. మా యొక్క ఎజెండా ఏంటంటే మా కుటుంబంలో కలుపుకోవడానికి, కుటుంబాన్ని పెంచుకోవడానికి మాత్రమే అని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చారు. సో మేము కుటుంబాన్ని అయితే తగ్గించుకోము, కుటుంబం పెంచుకోవడం కోసమే మేము ముందుకు వెళ్తూ ఉంటాము అని ప్రకటన చేశారు సార్. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇదేంటంటే ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అనేది ఒక కూటమి. భారతీయ జనతా పార్టీ అందులో మేజర్ పార్ట్నరు. చాలా పార్టీలు అందులో భాగస్వామ్య పక్షాలుగా ఉంటాయి. ఈ ఎన్డీఏ కూటమిని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని తీసుకుంటూ దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా అంటే భారతీయ జనతా పార్టీ సింగిల్గా గెలవలేదా అని ఎవరన్నా అసలు బేసిక్గా రాజకీయాలు కూడా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే అడగచ్చు. కానీ ఏంటి అంటే ఇక్కడ దేశం మొత్తాన్ని రిఫ్లెక్ట్ చేయాలి, దేశం మొత్తాన్ని ముందుకు నడపాలి. అంటే ఒక భావ సారూప్యత ఉన్న వాళ్ళ వ్యక్తులందరినీ కూడా దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇండియా కూటమి అని పెట్టారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. అందులో కాంగ్రెస్ పార్టీ మెయిన్ భాగస్వామి, మిగిలిన పార్టీలన్నీ కూడా కాంగ్రెస్తో కలిసి పనిచేయటానికి అని చెప్పి వచ్చినాయి. వాళ్ళందరూ ఇండియా కూటమి అని పెట్టారు. మొత్తం దాదాపుగా 26 పెద్ద పార్టీలు, ఒక్కొక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కూడా అందులో కలిసినాయి. ఆ కూటమి ఏర్పడిన తర్వాత చాలా చర్చ జరిగింది మొత్తం దేశవ్యాప్తంగా కూడా. ఇండియా కూటమి బాగుంది ఏంటంటే మమతా బెనర్జీ, స్టాలిన్, శరద్ పవారు, అప్పుడు నితీష్ కుమార్ ఉన్నాడు, ఆ తర్వాత అఖిలేష్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇవన్నీ కూడా కలవటం వల్ల ఇండియా కూటమి చాలా పెద్దగా కనిపించింది. ఈసారి బాగా దేశం మీద, దేశ రాజకీయాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడ మిస్కాలిక్యులేట్ చేసుకున్నారో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యంలో ఉన్న ఆ ఎన్డీఏ కూటమి మొత్తంలో కూడా మమతా బెనర్జీ కాంగ్రెస్ తోటి మీతో సీట్లు సర్దుబాటు చేసుకోవటం కుదిరే పని కాదు, ఎందుకంటే మీరు అన్నీ కూడా మాకేమీ చెప్పకుండా చేస్తున్నారు అని మమతా బెనర్జీ పక్కకి వెళ్ళిపోయింది. అఖిలేష్ యాదవ్ అసలు ముందు నుంచి కూడా వెనక ముందు ఆడుతూనే ఉన్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మీతో సీట్ల సర్దుబాటు చేసుకోవడం కుదిరే పని కాదని ఆమ్ ఆద్మీ పార్టీ పక్కకి వెళ్ళిపోయింది. శరద్ పవార్ పరిస్థితి ఏంటి అంటే ఆయన ఒక్కడే మిగిలాడు. అక్కడ స్ప్లిట్ అయిపోయిన గ్రూపు అధికార పార్టీ అయిపోయింది. ఎన్సీపీ గుర్తు అవన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోయినాయి. శరద్ పవార్ ఒంటరిగా మిగిలిపోయాడు. ఈ పరిస్థితుల్లో అసలు ఇండియా కూటమే ప్రశ్నార్థకంగా మారిపోయింది. అట్ ది సేమ్ టైం ఎన్డీఏ కూటమి పెట్టినప్పుడు భాగస్వామ్య పక్షాలతో ఓ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అందులో ఎక్కడా కూడా ఏ పెద్ద పార్టీ కూడా కనపడలేదు, ఒక బీజేపీ తప్ప ఏ పెద్ద పార్టీ కనపడలేదు. అప్పుడు ఇండియా కూటమిలో ఉన్న నాయకులు ఎన్డీఏ కూటమిని చూసి జోకులేశారు. మీ కూటమిలో మీరు తప్ప ఎవరు లేరు, అవన్నీ కూడా ఒక్క ఎంపీ కూడా లేని పార్టీలే 13 ఉన్నాయి అని ఈ విధంగా కామెంట్లు చేశారు. చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అంటే అది ఏంటి మన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకొని చాలా పార్టీలని కలుపుకుంటూ వస్తూ ఉన్నది. ఆ ప్రక్రియ ఒకటి మొదలైంది. దాంతో వాళ్ళు అనుకున్నట్టుగానే చాలా పార్టీలు వచ్చి చేరినాయి. లేటెస్ట్గా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వచ్చి చేరటం, భారతీయ జనతా పార్టీతో కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని బీహార్లో ఏర్పాటు చేయటం, ఇది జరిగింది. ఇప్పుడు ఇంకా ఫర్దర్ ఎక్స్పాన్షన్కి ఎన్డీఏ వెళ్తూ ఉన్నది. దానికోసం అని చెప్పి చంద్రబాబు నాయుడిని ఢిల్లీ పిలిచి మాట్లాడారు. ఇది జరిగింది. అవి వాళ్ళ అంటే అన్నీ అనుకున్నట్టు కనుక జరిగితే తెలుగుదేశం కూడా ఎన్డీఏలో భాగస్వామిగా చేరటానికి అవకాశం కనపడుతూ ఉన్నది. ఎన్డీఏలో భాగస్వామిగా అంటే ఇప్పుడు చేరిన తర్వాత ఏమవుతుంది, ఎన్డీఏ కూటమిలో ఇప్పటి వరకు ఇండియా కూటమి వాళ్ళు ఎగతాళి చేశారు కదా, మీ కూటమిలో పెద్ద పార్టీలు ఏం లేవు, అసలు ఎంపీ లేరు, ఎమ్మెల్యేలు లేని పార్టీలే మీ దాంట్లో మీ కూటమిలో ఎక్కువ ఉన్నాయి అని ఎగతాళి చేసిన పరిస్థితిని
ఇప్పుడు బీజేపీ సమర్థవంతంగా తిప్పికొడుతున్నది. కర్ణాటకలో జేడీయూని చేర్చుకోవటం, బీహార్లో నితీష్ని చేర్చుకోవటం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుతో చర్చలు జరపటం, ఇటువంటివన్నీ ఇంకా ఎన్ని పరిణామాలు జరుగుతాయో, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపల ఎన్ని పరిణామాలు జరుగుతాయో మనకు తెలియదు. ఈ సందర్భంగానే అమిత్ షా క్లియర్ కట్గా చెప్పాడు. ఏంటి, ఇదేదో రాజకీయాలంటే కుటుంబ నియంత్రణ పాటించటం కాదు, కుటుంబాన్ని మేము విస్తరించుకోవాలి, ఆ పనిలో ఉన్నాం మేము. అన్ని పార్టీలతో, అంటే భావ సారూప్యత ఉన్న అన్ని పార్టీలతో మేము మాట్లాడతాము, కలిసి చేస్తాము, ఆ కుటుంబాన్ని పెంచుకుంటాము అన్న ఉద్దేశంలో ఆయన చెప్పారు. ఇది ఏంటంటే ఒక రకంగా చూస్తే ఇండియా కూటమి నాయకులు అప్పట్లో చేసిన కామెంట్లకి బీజేపీ ఒక సరైన సమాధానం ఇవ్వటానికా అన్నట్టు ఈ కొత్త అలయన్స్ని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇది జరుగుతున్న రాజకీయ ప్రక్రియ. అందువల్ల అమిత్ షా మీరు ఒక విషయం గమనిస్తే, భారతీయ జనతా పార్టీ ఇప్పటికి వరుసగా 2 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అంటే ఎన్డీఏ కూటమి మొదటిసారి వచ్చినప్పుడు కొన్ని భాగస్వామ్య పక్షాల అవసరం ఉన్నది లోక్సభలోను రాజ్యసభలో. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి కూడా ఎవరి అవసరం లేకుండానే వాళ్ళకి మెజారిటీ వచ్చింది. అయినా సరే భాగస్వామ్య పక్షాలకి ప్రాతినిధ్యం ఇచ్చారు, మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇచ్చారు. అది గుడ్ గెస్చర్ అని చెప్పారు అప్పుడు. ఆ తర్వాత రెండోసారి వచ్చినప్పుడు కూడా అదే విధంగా చేశారు. ఇప్పుడు మూడోసారి కూడా అధికారంలోకి రావటానికి మొత్తం అంతా కూడా ఏ సర్వే చూసినా కానీ మళ్ళీ బీజేపీ మళ్ళీ హ్యాట్రిక్ కొడుతుందన్న ఉద్దేశంలో ఉన్నారు. మరి ఈ సర్వేలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి పాజిటివ్గా ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ కొత్త మిత్రులని వెతుకుతూనే ఉంది, అన్వేషణ. ఎందుకు అంటే వాళ్ళు మొత్తం దేశం మొత్తం, అంటే సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల కూడా మన బలం పెంచుకోవాలి, మనతోటి కొంతమంది మిత్రులు కలిసి వస్తే తప్ప ఇది సాధ్యం కాదు అన్న ఒక నిర్ణయానికి రావటం వల్ల ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంటు చాలా అప్రాప్రియేట్గా ఉన్నది. ఒంటెత్తు పోవటం అనేది పెద్ద విషయమేం కాదు. దానివల్ల దేశానికి ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకు అంటే ఒకటే పార్టీ ఉండి ఆ పార్టీ చెప్పినట్టు అన్ని ప్రజలందరూ వినాలి అన్న పరిస్థితి నుంచి ఒక డెమోక్రటిక్గా ఆలోచిద్దాము. డెమోక్రటిక్గా ఆలోచించటం ద్వారా భిన్నాభిప్రాయాలను సేకరించి వాటి ద్వారా మనం పార్టీ బలపడటమే కాకుండా దేశాన్ని కూడా బలపరుద్దాము అన్న ఒక నిర్ణయంలోకి బీజేపీ రావటం అనేది ఇక్కడ కొంచెం గొప్ప విషయంగానే చెప్పాలి. ఎందుకు అంటే మనం సింగిల్గానే గెలుస్తాము అని ఇన్ని సర్వేలు చెబుతున్నా కానీ అలయన్స్ పార్ట్నర్లని కలుపుకోవటం అనేది భారతీయ జనతా పార్టీ చేస్తున్న మంచి పని. మరి అయితే ఈరోజు దేశ రాజకీయాలలో అమిత్ షా గారు చేసిన ప్రకటన ఎలాంటి ప్రాధాన్యత సంతరించుకుంటుంది అని చెప్పేసి మనకు చాలా బాగా వివరించారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.